సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు, రంగులు పూసుకుని చిందులు తొక్కిన యువత. సర్వత్రా చర్చాంశనీయమైన రాజధానిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చంద్రబాబు అర్థం చేసుకున్నారంటున్న జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పెనుమర్తి రామ్కుమార్. పట్టణ మహిళా చైతన్య సమైకి ఏర్పాటు చేసిన పోటీకి స్పందిస్తున్న మహిళలు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం వరకు ఎంట్రీలను స్వీకరిస్తామన్న మహిళా సంఘ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం మండలం వెంకటరామానుజపురం గ్రామదేవత అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు మార్చి 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. 8వ తేదీ రాత్రి భక్తులు ఘటాలు సమర్పించుకోవడం ఇక్కడి విశేషం. 9వ తేదీ అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిలోని మహిళా చైతన్య సమైక్య చేపట్టిన వినూత్న కార్యక్రమానికి మహిళల నుండి స్పందన లభిస్తోంది. దీనిలో భాగంగా వ్యర్థ పదార్థాలను ఉపయోగకరంగా మార్చే సూచనలను, సలహాలను ఒక వ్యాస రూపంలో రాసి వారి వివరాలు జత చేసి వాటిని సిటీ కేబుల్ ఆఫీస్ నందు అందించాలని మహిళా ప్రతినిధులు కోరారు. ఈ పోటీకి ఉపాధ్యాయుల నుండి, విద్యావంతుల నుండి స్పందన అధికంగా లభిస్తోంది. అలాగే సృజనాత్మకత కలిగిన మహిళలు ఎవరైనా ఈ పోటీలో పాల్గొని వారి సూచనలు, సలహాలు అందజేయాలని మహిళా ప్రతినిధులు కోరుతున్నారు. 7వ తేదీ శనివారం సాయంత్రం వరకు మహిళలు వారి సలహాలు, సూచనలు అందజేయవచ్చని వారు తెలిపారు. 8వ తేదీ ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ సలహాలు అందజేసిన వారిని విజేతలుగా ప్రకటించి ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేయనున్నట్లు, అలాగే పోటీలో పాల్గొన్న వారికి కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నట్లు సమైక్య ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజలు రంగులు పూసుకుంటూ పట్టణ వీధుల్లో చిందులు వేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు రాసుకుంటూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ జీవితం రంగులమయం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ హోలీ పండుగను ఈ సంవత్సరం కూడా ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా జరుపుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ఎంత ఆనందంతో ప్రతి సంవత్సరం చేస్తాం. మన జంగారెడ్డిగూడెం ప్రజలకి అందరూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. వరల్డ్ కప్ క్రికెట్ ఫేవర్ జంగారెడ్డిగూడెంలో అన్ని వర్గాల ప్రజలను ఊపేస్తోంది. శుక్రవారం భారత్ వెస్టిండీస్ మ్యాచ్ కావడంతో, అందులో భారత్ మంచి ఊపు మీద ఉండడంతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. శుక్రవారం హోలీ సెలవు దినం కావడంతో మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావడంతో చిన్న పెద్ద ఉదయం హోలీ పండుగను, మధ్యాహ్నం క్రికెట్ పండుగను జరుపుకున్నారు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ సరైన టార్గెట్ ఇవ్వలేదని, మ్యాచ్ పేలవంగా ఉందని అనుకున్నప్పటికీ భారత్ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. సాయంత్రం గ్రౌండ్ కు చేరాల్సిన పిల్లలు, వాకింగ్ కు వెళ్లే పెద్దలు కూడా టీవీల వద్ద ఉండడంతో ప్రధాన మైదానాలు వెలవెలబోయాయి. ఇక లీగ్ మ్యాచ్లు పూర్తి అయ్యి సెమీఫైనల్స్ ప్రారంభమైతే ఇక వీరి ఉత్సాహం చెప్పనక్కర్లేదు. అటు పరీక్షల కాలం, ఇటు క్రికెట్ కాలం ఒకేసారి రావడంతో కొందరు తల్లిదండ్రులు ఆందోళన కూడా చెందుతున్నారు. రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం అన్ని వర్గాల ప్రజల్లో చర్చాంశనీయమైంది. అందులో జనసేన వ్యవస్థాపకుడు క్రేజీ హీరో పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చాంశనీయమయ్యాయి. చంద్రబాబు మంచి పరిపాలనా దక్షుడు అంటూనే రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ కొత్త అంశానికి తెరతీశారు. రాజధాని నిర్మాణానికి 20 సంవత్సరాలు పడుతుందన్నారు. రైతులకు అన్యాయం జరిగితే నిరాహార దీక్ష చేస్తానన్నారు. అనుకోని పరిణామాలకు టీడీపీ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే సీఎం స్పందిస్తూ 20 సంవత్సరాల ముందు చూపుతోనే ఇంత స్థల సేకరణ అవసరమని అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ అంశం ఇప్పుడు అన్ని చోట్ల హాట్ టాపిక్ గా మారింది. భూ సమీకరణ కోసం మీరు స్వచ్ఛందంగా ప్రేమతోటి రాజధాని కోసం మేము ఇస్తున్నాం అనంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ భూసేకరణ కోసం మీ పొలాలను మట్టుకు లాక్కుంటే నేను పోరాటం చేస్తాను. మీ తరపు నేను మాట్లాడుతాను. గాంధీజీ గారు కోరుకుంది గ్రామీణ స్వరాజ్యం. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాలని నగరాలుగా తీర్చాల్సినంత అవసరం లేదు.
అంత దీనిపై జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పెనువర్తి రామ్ కుమార్ ఈ విధంగా స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తుళ్ళూరు గ్రామం వెళ్ళినప్పుడు కొత్తగా రాజధానికి దాదాపుగా 33,000 ఎకరాలు మరి ప్రభుత్వ పరంగా రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడటం కూడా జరిగింది. ఎక్కడా తప్పుపట్టిన విధంగా ఎక్కడా మాట్లాడలేదు, కొన్ని సూచనలు ఇచ్చారు. గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, మనకు ఒక మంచిది రాజధాని కావాలి, రాజధాని కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడు కావాలని చెప్పడం కూడా అనేక బహిరంగ సభల్లో మనం ఎన్నో అందరికీ తెలిసిన విషయమే. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రైతు కన్నీళ్లు పెట్టుకుంటే నేను ఊరుకోను, అమ్మను నిరాదీక్ష చేస్తానని కూడా చెప్పడం జరిగింది. రైతుల తరపున మాట్లాడటం తప్పు కాదు, కానీ మరి అందరూ కూడా ఆలోచించాలి. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ గతంలో రాజధాని హైదరాబాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈనాడు ఆ ఫలాలే మొన్నటి వరకు కూడా మనం అందరం అనుభవించడం జరిగింది. ఈనాడు చాలామంది ఇతర పార్టీ వాళ్ళంతా అంటున్నా ఉన్నారు 33,000 ఎకరాలు ఎందుకు రాజధాని కానీ. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు హైటెక్ సిటీ లాంటి ఒక సిటీ ఏర్పాటు చేయాలన్నా, ఇండస్ట్రీస్ కావాలన్నా, అలాగే సినీ పరిశ్రమలు కావాలన్నా, రహదారులు కావాలన్నా, మరి అనేక సంస్థలు మనకి అన్ని చోట ఒకే చోట ఉన్నట్టయితే మనం ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది. ఈనాడు కొంతమంది దాంట్లో ఉన్నటువంటి ఇతర పార్టీ వాళ్ళు కేవలం 10% స్వార్థంతో ఆలోచిస్తున్నారు. ఏమని 90% స్వచ్ఛందంగా ఇచ్చారు, 10% మేము అని. అంటే ఈనాడు సుమారు ఒక ఎకరానికి సపోజ్ 20 లక్షలు 25 లక్షలు గవర్నమెంట్ పే చేస్తూ ఉంటే భవిష్యత్తులో కోట్లాది రూపాయలు వస్తాయని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ రాజధాని బాగుండాలని కానీ, రాజధాని వస్తే రాష్ట్రం ప్రజలు బాగుంటారని కానీ ఆలోచించకపోవడం కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. మరి ఈనాడు మన రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్లు అయిపోయి, డిగ్రీలు అయిపోయి, ఎంకామ్లు, బీకామ్లు, ఎంసీఏలు, సీఏలు ఎంతోమంది చదువుకుని వీళ్ళ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు. అసలు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని కుటుంబాల పరిస్థితి అయితే. మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలంటే మనకు ఒక మంచి రాజధాని కావాలి. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మరి సింగపూర్ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి మంచి ఇండస్ట్రీ తీసుకురావాలి. దీని మీద వేలాది కుటుంబాలు బతకాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి, ప్రతి కుటుంబం బాగుండాలి. ఈ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట మనం తిప్పకూడదు. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి యొక్క నవ్యాంధ్ర రాజధానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని, అలాగే వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, పరిపాలన దక్షుడు అని చెప్పడం కూడా జరిగింది. అందుకు చాలామంది రకరకాలుగా బయట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుని విమర్శించారు. ఎక్కడ విమర్శించారండి? కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు రకరకాలుగా క్రియేట్ చేసేది తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు విమర్శించడం కానీ, పార్టీని విమర్శించడం కానీ ఎక్కడా లేదని కూడా సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలో అంబరాన్నంటిన హోళీ సంబరాలు, రంగులు పూసుకుని చిందులు తొక్కిన యువత. సర్వత్రా చర్చాంశనీయమైన రాజధానిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చంద్రబాబు అర్థం చేసుకున్నారంటున్న జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పెనువర్తి రామ్ కుమార్. పట్టణ మహిళా చైతన్య సమైకి ఏర్పాటు చేసిన పోటీకి స్పందిస్తున్న మహిళలు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం వరకు ఎంట్రీలను స్వీకరిస్తామన్న మహిళా సంఘ ప్రతినిధులు. ఈ వార్త అంతటితో సమాప్తం. నమస్కారం.